ఈ వీడియోలో మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్, ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఇది. సో ఏదైతే మాదాపూర్లో డబ్బులు కట్టించుకొని ఇన్స్టిట్యూట్స్ క్లోజ్ అవుతున్నాయి, బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటి, ఈ రెండు టాపిక్స్ మీద మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చాలా పేరున్న ఇన్స్టిట్యూట్స్, చాలా పాపులర్ ఇన్స్టిట్యూట్స్ వరుసగా వాళ్ళు సడన్ గా ఎంప్లాయీస్ ని తీసేయడము ఇంటర్నల్ గా, అండ్ సడన్ గా కంప్లీట్ గా ఆఫ్లైన్ లో క్లోజ్ చేసి ఆన్లైన్ లోకి మూవ్ అవ్వడము. అండ్ దాంతో పాటు ఇంకొన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ చాలా సీజనల్ బిజినెస్, అంటే కొంతమంది దగ్గర కోర్సులు చెప్పిస్తామని, డబ్బులు కట్టించుకొని క్లాసులు చెప్పిస్తామని, కొంచెం డబ్బులు అవ్వగానే చాలా వరకు కొంత సతమతం అవుతా ఉన్నాయి. అండ్ కావాలని కొంతమంది డబ్బులు వచ్చేసే కదా అని చెప్పి క్లోజ్ చేసి కొంచెం మంచి లంసం అమౌంట్ రంగాలు, అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అండి. చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చే రోజుల్లో మీరు డబ్బులు కట్టేటప్పుడే, ఎస్పెషల్లీ ఇన్ మాదాపూర్ లో మీరేమన్నా ఇన్స్టిట్యూట్ కి డబ్బులు కట్టేటప్పుడు కన్సిస్టెంట్ గా ఉందా లేదా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో కూడా మీరు కొంత తెలుసుకుంటే మంచిదని నా ఒపీనియన్. అండ్ అయితే ఈ వీడియోలో మనము ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్, అంటే ఇది ఒక టాపిక్. ఇంకోటి అసలు బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఎలాంటి పారామీటర్స్ మనం తీసుకుంటాము. జనరల్ గా మాదాపూర్ లో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి అని, అంటే ఏ పారామీటర్స్ ఇది బెస్ట్ అనేది నేను చెప్తా ఉన్నాను. సో మెయిన్ గా ఏంటి అంటే లిమిటెడ్ బ్యాచ్ ఉన్నారా లేదా, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కోర్స్ చూపించడము, లేకపోతే రెగ్యులర్ క్లాసులు జరగడము, మాక్ ఇంటర్వ్యూస్, తర్వాత ప్లేస్మెంట్ అసిస్టెంట్స్, లేకపోతే డౌట్స్ వచ్చిన క్లియర్ చేయడం, రియల్ టైం ప్రాజెక్ట్స్, ఇవన్నిటికి ఎంత ఇంపార్టెంటో వీటితో పాటు ఇప్పుడు మరి ముఖ్యంగా గైడెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. గైడెన్స్ అంటే ఏ కోర్స్ తీసుకోవడానికి గైడెన్స్ కాదు. సో కోర్స్ తీసుకున్న తర్వాత ఆ కోర్సు నేర్చుకొని కంపెనీస్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఎలా మౌల్డ్ అవ్వాలి, ఎలా జాబ్ తెచ్చుకోవాలనే గైడెన్స్ కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ బేసిస్ చేసుకొని మరి ముఖ్యంగా గత 12 సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్ గా ఒకటే బిల్డింగ్ లో అక్కడే అదే ప్లేస్ లో ఉంటున్న ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాన్ని మనం బెస్ట్ ఇన్స్టిట్యూట్ గా పరిగణిస్తున్నామో అది సిస్ టెక్నాలజీస్, విచ్ ఇస్ లొకేటెడ్ ఎట్ మాదాపూర్. సో ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది స్టూడెంట్స్ ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కాదు, జాబ్ వచ్చిన తర్వాత ప్యాకేజ్ పెరగడానికి, మళ్ళీ ప్యాకేజ్ పెరగడానికి ఆ ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది కోర్సు తీసుకోక ముందు గైడెన్స్ ఇస్తున్నారు. ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ సూట్ అవుతుందని, ఆ కోర్స్ తీసుకున్న తర్వాత జాబ్ ఎలా తెచ్చుకోవాలి అనేది ఎండ్ టు ఎండ్ గైడెన్స్ బోత్ ఫ్రెషర్స్ అండ్ కెరీర్ గ్యాప్ వాళ్ళకి, అండ్ నాన్ ఐటీ నుంచి ఐటీలోకి షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా చాలా మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది ఒకసారి చూడండి. అందుకని ఇవన్నీ పారామీటర్స్ మనం కన్సిడర్ చేసుకొని మాదాపూర్ లో బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏది అంటే సిస్ టెక్నాలజీస్. సో దీంట్లో మల్టిపుల్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ సేల్స్ ఫోర్స్. సో మల్టిపుల్ కోర్సెస్ విత్ గైడెన్స్. దీంతో పాటు మళ్ళీ హైర్ ఎంట్రన్ ప్రాసెస్లు ఉన్నాయి. గ్యారంటీగా అంటే జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మనం సబ్జెక్ట్ నేర్చుకునే అలాంటి ప్రాసెస్లు కూడా ఉన్నాయి. అండ్ మల్టిపుల్ వేస్ లో మీకు ఎలాగైనా జాబ్ తెప్పించే ఆ సిస్టమ్, ఎకో సిస్టమ్ అనేది ఇక్కడ బిల్డ్ అయ్యి ఉంది. సో ఇది ఒకసారి మీరు చూడండి. ఎస్పెషల్లీ ఇక్కడ మనం మాట్లాడుకుంటే రాము అని ఉంటారు, సిస్ డైరెక్టర్. సో చాలా మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు ఒకసారి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని బెస్ట్ ఇన్స్టిట్యూట్, అండ్ డెఫినెట్లీ కన్సిస్టెంట్ గా వాళ్ళు ఉన్నారు. కన్సిస్టెంట్ గా పిల్లలు చాలా వందల మంది, వేల మందికి ట్రైన్ చేసి చాలా లిమిటెడ్ పీపుల్ తోనే, మాకు ఎక్కువ బ్యాచ్ మాకు వద్దంటారు. ఒకటే మాట సింపుల్ గా ఏంటి అంటే మాకు పెద్ద అవసరం లేదండి, మా దగ్గరకు వచ్చే 20 మందికి, 15 మందికి, 20 మందికి వాళ్ళు మంచిగా క్లాసులు చెప్పించి మంచి గైడెన్స్ తోటి జాబ్ ఇప్పిస్తే చాలు. వాళ్ళు మళ్ళీ ప్యాకేజ్ పెరగాలన్నా కానీ మేమే వాళ్ళకి గుర్తుకు రావాలి. వాళ్ళు మళ్ళీ ప్యాకేజ్ పెరగాలన్నా కానీ దానికి ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి గైడెన్స్ కూడా, అంటే ఒక్కసారి అసోసియేట్ అయితే వాళ్ళకి 50 లక్షలు, 40 లక్షలు, 30 లక్షలు ప్యాకేజ్ వచ్చే వరకు కూడా సపోర్టింగ్ సిస్టమ్ మా దగ్గర ఉంది. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. అండ్ ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.